వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటి వరకు డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా కాస్త జనవరి 14 వరకు ప్రతి ఒక్కరి అకౌంట్లలో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో సంక్రాంతి వరకు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాలనే ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. గత ఏడాది చూసుకున్నట్టయితే 9 రోజుల్లో దాదాపుగా 900 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. సో అదే తరహాలో ఒకటో రోజు వరకు 5 ఎకరాల లోపు, రెండో రోజు 10 ఎకరాల లోపు, ఈ మూడో రోజు 15 ఎకరాల లోపు, ఈ విధంగా సో ఒక్కొక్క రోజు 2 ఎకరాలు, 5 ఎకరాలు, తర్వాత 10 ఎకరాలు, 7 ఎకరాలు, ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి వెయ్యాలని చెప్పేసి కూడా భావిస్తున్నారంట. సో మొత్తానికి ఆర్థిక శాఖ దాదాపుగా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. సో డిసెంబర్లోనే రావాల్సినటువంటి డబ్బులు జనవరి 15 లోపు ప్రతి ఒక్క రైతులకు వెయ్యాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అటు సంక్రాంతికి ముందే డబ్బులు వేయడంతో రైతుల కళ్ళలో ఆనందం చూడొచ్చు. తర్వాత ఇది ప్రజాపాలన, రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి కూడా ప్రజల వద్దరికి వెళ్ళొచ్చు అనే ఆలోచనలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది. సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుంది. రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో దాదాపుగా 18,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల మేర ప్రభుత్వ భూములు ఉండగా 2 పంటలకు కలిపి ఎకరానికి 12,000 చొప్పున అందజేయనుంది. వానాకాలం సీజన్లో దాదాపుగా 69.40 లక్షల మంది రైతులకి 8,744 కోట్లు పంపిణీ చేసింది. ఇప్పుడు యాసంగిలోను కాస్త అటు ఇటుగా ఇదే స్థాయిలో నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడి ఆర్థిక శాఖకు ఆదేశాలు రాగానే చెల్లింపులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. జనవరి 2వ వారం నాటికి ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండగ సమయంలో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు. సో ఈ నెల 29న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో సమావేశాలు ముగిసే లోపు రైతు భరోసా ఇచ్చే తేదీలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి అమెరికా రక్షణ శాఖ షాకింగ్ విషయాలు. రైతుల పంటల సాగు డేటా సంబంధించి కూడా శాటిలైట్ ఆధారంగా దానికి సంబంధించి ఎకరానికి 6,000 చొప్పున మొత్తం అవసరమైన నిధులు ఎన్ని అన్న వివరాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖకు సమర్పించేలా చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ ఈ శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి బాధ్యత అప్పగించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతు భరోసా నిధులను జమ చేయనట్లు తెలిపింది. చూద్దాం మరి శాటిలైట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది. గతంలో కూడా ఫస్ట్ 1 ఎకరా 2 ఎకరాల వరకు ఇచ్చిండ్రు. తర్వాత మధ్యలో ఆపేయడంతో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రతి ఒక్కరికి అందజేయడం అనేది జరిగింది. ఈసారి ఈ శాటిలైట్ వ్యవస్థ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.